సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి మన వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు దౌత్య పర్యటన వెనుక దాగున్న ఒక అతిపెద్ద జియోపాలిటికల్ చదరంగాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ఎక్కడా ఏం జరుగుతుందో పసిగట్టడం కొంచెం కష్టమే. ఒకవైపు అగ్రరాజ్యాలు తమ పవర్ చూపిస్తుంటే తెర వెనుక మరో పెద్ద గేమ్ నడుస్తోంటుంది. ఈరోజు మనం హిందూ మహాసముద్రంలో జరుగుతున్న ఆ సీక్రెట్ స్ట్రాటజీని, అందులో దాగున్న లోతైన వ్యూహాలను స్పష్టంగా అర్థం చేసుకుందాం. అసలు అమెరికా, చైనా, రష్యా లాంటి పెద్ద పెద్ద అగ్రరాజ్యాలన్నీ సడన్గా హిందూ మహాసముద్రంలో ఒక చిన్న బిందులాంటి దేశం మీద ఎందుకు కన్నేశాయి? వరల్డ్ మ్యాప్ తీసి భూతద్దం పెట్టి వెతికితే కాని కనిపించని ఒక చిన్న దీవుల దేశం మీద ఇంత ఆసక్తెందుకు? అంత చిన్న దేశం ప్రపంచ పవర్ బ్యాలెన్స్ను ఏకంగా ఎలా మార్చేయగలదు? అసలక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ముందుగా మనం దాని భౌగోళిక ప్రాముఖ్యతేంటో తెలుసుకోవాలి. 30%. అవును, ఈ నెంబర్ వినగానే మనకొక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ చిన్న దేశం అంటే సెషెల్స్ పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఒక మెయిన్ జంక్షన్ లాంటి ప్లేస్లో ఉందన్నమాట. మూలాల ప్రకారం దీన్ని ఒక రకంగా సముద్రపు టోల్ ప్లాజా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఏకంగా 30% కంటే ఎక్కువ వ్యాపారం ఈ సెషెల్స్ జలాల గుండానే జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి రోజూ లక్షలాది బ్యారెళ్ల ముడిచమురు వెళ్లే దారి ఇదే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే రూట్ కూడా ఇదే. 1.3 మిలియన్స్ అంటే 13 లక్షలు. ఇది సేషెల్స్ కంట్రోల్లో ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ విస్తీర్ణం. 13 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ సముద్ర గర్భంలో చమురు, గ్యాస్, అలాగే అత్యంత విలువైన అరుదైన ఖనిజాలు లభించే అవకాశం పుష్కలంగా ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ఆ దేశం సైజులో చిన్నదైనా దౌత్యపరంగా దాని వాల్యూ మాత్రం లెక్కకట్టలేనంట. ఇప్పుడు ది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ముప్పు గురించి మాట్లాడుకుందాం. మనకున్న సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే వ్యూహంతో భారత సముద్ర సరిహద్దులను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. జిబౌటిలో భారీగా అప్పులిచ్చి మొదటి మిలిటరీ బేస్ కట్టడం, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ను కంట్రోల్లోకి తీసుకోవడం, శ్రీలంకలోని హంబంటోటా పోర్ట్ను ఏకంగా 99 ఏళ్లపాటి లీజుకు తీసుకోవడం, మాల్దీవుల్లో అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ట్రై చేయడం, అలాగే బంగ్లాదేశ్లో కూడా ఒక ప్రధాన పోర్ట్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా గొడవ జరిగితే భారత నావికాదళ కదలికలను కట్టడి చేసి ఒక పంజరంలో బంధించినట్టు చెయ్యాలన్నదే ఈ ఎన్సర్కిల్మెంట్ స్ట్రాటజీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనికి కౌంటర్గా ఉన్న ఇండియా సీక్రెట్ స్ట్రాటజిక్ బేస్ ఎలా ఉందో చూద్దాం. ఈ అసెన్షన్ ఐలాండ్ ప్రాజెక్ట్ అనేది నిజంగా ఒక అద్భుతమైన టాక్టికల్ కౌంటర్ అని చెప్పాలి. నివేదికల ప్రకారం చూస్తే భారతదేశం, సేషెల్స్ మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. అసలు ఎవ్వరూ నివసించని ఈ మారుమూల దీవిలో అత్యంత ఆధునిక నావిక, వైమానిక కేంద్రాన్ని డెవలప్ చేస్తున్నారు. దీని పవర్ ఎలాంటిదంటే ఇక్కడ నుంచి ఆఫ్రికా తూర్పు తీరం వెంబడి జరిగే ప్రతి చిన్న కదలికను 24 గంటల పాటు నాన్ స్టాప్గా మానిటర్ చేయొచ్చు. విదేశీ ఫండ్స్తో జరిగిన ఎన్నో నిరసనలను, స్థానిక వ్యతిరేకతలను భారతదేశం తన సైలెంట్ డిప్లొమసీతో సైలెంట్గా అధిగమించి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇన్విజిబుల్ రేడార్ నెట్వర్క్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ సమాచారం ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సేషెల్స్లోని వేర్వేరు దీవుల్లో అత్యంత పవర్ఫుల్ కోస్టల్ రాడార్లను సెటప్ చేశారు. మలక్కా జలసంధి దాటి హిందూ మహాసముద్రంలోకి ఏదైనా సబ్మరైన్ లేదా డిస్ట్రాయర్ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఈ రాడార్లను సిగ్నల్ను క్యాచ్ చేస్తాయి. సెకండ్ స్టెప్లో ఆ లైవ్ ఫీడ్ డేటా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక మూడవ దశలో గురుగ్రామ్లో ఉన్న ఐమాక్ అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఆ డేటాను విశ్లేషిస్తుంది. అదన్మాట సంగతి. సముద్రపు ఎలక్ట్రానిక్ కళ్లను నేరుగా భారత నావికాదళం మెదడుకు కనెక్ట్ చేసే అద్భుతమైన వ్యవస్థ ఇది. ఇక సాఫ్ట్ పవర్ అండ్ ఎకనామిక్స్ విషయానికి వస్తే, మనం రిపోర్ట్స్ని నిశితంగా గమనిస్తే ఈ ప్రాంతంలో 2 భిన్నమైన వ్యూహాలు కల్పిస్తున్నాయి. ఒకవైపు చైనా అప్రోచ్ ఎలా ఉందంటే అప్పుల ఊబిలో దించే పోర్ట్ యాక్విజిషన్స్ మరియు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ విధానం. మరోవైపు భారతదేశం అప్రోచ్ సాగర్ విజన్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అంటే ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత, అభివృద్ధి ఉండాలన్నమాట.
మనం ఎవరి పక్షం వహించకుండా కేవలం రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే చూస్తే హిందూ మహాసముద్రంలో తమదైన వ్యూహాత్మక పట్టు సాధించడానికి ఈ రెండు వేర్వేరు మార్గాలు ఎలా పనిచేస్తున్నాయో స్పష్టమవుతోంది. సెషల్స్ జనాభా లెక్కలు చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుస్తుంది. అక్కడ సుమారు 11% మంది మన ప్రవాస భారతీయులే. ఎన్నో తరాలుగా అక్కడే సెటిలైపోయి బిజినెస్, పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ కమ్యూనిటీయే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒక సాలిడ్ బ్రిడ్జ్లా మారి బలమైన సాఫ్ట్ పవర్ను క్రియేట్ చేస్తోంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవడానికి ఈ సాంస్కృతిక బంధం ఎంతగానో హెల్ప్ అవుతుంది. ద అల్టిమేట్ డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్. జూన్ 2026లో జరగబోయే ఒక పర్యటన ఇందులో చాలా కీలకం కాబోతోంది. సెషెల్స్ తమ 50వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న టైంలో భారత ప్రధానమంత్రిని స్పెషల్ గెస్ట్గా పిలిచారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ప్రోటోకాల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో మనకు తెలిసిందే కదా. కానీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినన్ ఆ ప్రోటోకాల్స్ అన్నీ పక్కనబెట్టేసి స్వయంగా ఎయిర్పోర్ట్కొచ్చి భారత ప్రధానికి వెల్కమ్ చెప్పారు. సోర్సెస్ ప్రకారం చూస్తే ఇది కేవలం మర్యాద కోసం చేసింది కాదు, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలకు పంపిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ ద్వారా ఒక బలమైన కూటమి కూడా రెడీ అవుతోంది. ఇందులో ఇండియా, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ కోర్ మెంబర్స్గా ఉంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా యాడ్ కాబోతోంది. ఇది చిన్న విషయం కాదు, జియోపాలిటిక్స్లో ఇది చాలా పెద్ద అడుగు. ఈ కూటమి హిందూ మహాసముద్రంలో ఒక ఇన్ఫర్మేషనల్, కాంక్రీట్ గోడలాగా పనిచేస్తోందని చెప్పాలి. ఈ దేశాలన్నీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఎవరి కంటా పడకుండా శత్రు నౌకలుగాని, సబ్మరైన్లుగాని లోపలికి రావడం దాదాపు అసాధ్యమని నిపుణులు వివరిస్తున్నారు. ఈ బలమైన మైత్రి వల్ల రెండు దేశాలకు ప్రాక్టికల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇండియా ఒక కొత్త ఫాస్ట్ పెట్రోల్ నౌకను సెషెల్స్ కోస్ట్ గార్డ్కు గిఫ్ట్గా ఇవ్వబోతోంది. అలాగే వాళ్ల 50వ స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్లో మన నావికాదళ నౌకలు, ఆర్మీ స్పెషల్ టీమ్స్ పాల్గొనడం ఒక గొప్ప సపోర్ట్. బ్లూ ఎకానమీ కింద సముద్ర వనరుల కోసం జాయింట్గా ఓషనోగ్రాఫిక్ సర్వేలు కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రతిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు సెషెల్స్ అఫీషియల్గా తన పూర్తి మద్దతును ప్రకటించింది. సో ఫైనల్గా మనం ముగింపుకు వచ్చేశాం. ఇదంతా విన్నాక మన మైండ్లో వచ్చే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న బిందువులాంటి దీవి నిజంగానే భవిష్యత్తులో హిందూ మహాసముద్ర గమనాన్ని శాసించగలదా? మ్యాప్లో కూడా సరిగ్గా కనపడని చిన్న ప్లేస్లో జరుగుతున్న ఇన్ని వ్యూహాలు, ప్రణాళికలు ప్రపంచ జియోపాలిటికల్ చదరంగాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన వివరణాత్మక విశ్లేషణ మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది కాబట్టి దీని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.